వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వి3 ఆర్ట్స్ తెలుగు ఛానల్. సో మొట్టమొదటిసారిగా ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీకు కరెక్ట్ అనిపిస్తే, ఈ వీడియో జెన్యూన్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. బెల్ సింబల్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా మీకు వస్తుంటాయి అన్నమాట. సో లేట్ చేయకుండా మనము మీరు టైటిల్ చూశారు కదా, మై వి3 ఆర్ట్సే ఎందుకు, ఆ ఎందుకు అనే దానికి ఆన్సరు మీకు తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఎన్నో కంపెనీస్ అనేది వస్తున్నాయి. 2 నెలలు 3 నెలలు ఉండగానే పోతున్నాయి. ఒకవేళ గట్టిగా 3వ నెల 6వ నెల ఉందనుకోండి, రూల్స్ మారిపోతాయి. స్టార్టింగ్లో 500 అంటారు, తర్వాత 1000 అంటారు, ఆ తర్వాత 1600 అంటారు. ఓ సంవత్సరం పాటు ఉందనుకోండి, రూల్స్ మారిపోతాయి. మీరు 2 చేయాలి, 4 చేయాలి, చేయకపోతే పోతుంది. కానీ అటువంటి అన్నింటికి అగెయినిస్టుగా మన కంపెనీ స్టార్ట్ అయిన 3 సంవత్సరాలలో స్టార్టింగ్లో ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదే కాన్సెప్ట్ని ఇప్పటివరకు కంటిన్యూగా చేస్తుంది. ఎటువంటి మార్పులు లేవు, అంతేకాకుండా జెన్యూన్గా ఉంది. సో ఆ జెన్యూనిటీ కోసమే మన కంపెనీ ఇన్ని సంవత్సరాలు స్ట్రిక్ట్గా నడుస్తుంది, కంటిన్యూ అవుతూనే ఉంది. క్రౌడ్ కూడా దినదినాభివృద్ధి అవుతూనే ఉంది. సో నెక్స్ట్ లేట్ చేయకుండా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. అది ఇక్కడ ఏంది అసలు మై వి3 యాడ్స్ ఏం చేయాలి ఇందులో? మై వి3 యాడ్స్ అంటేనే మీకు అర్థమవుతుంది. యాడ్స్ చూస్తే మనకు ఇన్కమ్ వస్తుంది. అది కూడా ఏంటి, మీకు ఖాళీ టైంలో, మీకు పురుసదు ఉన్న టైంలో ఓపిక, మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు టైం పాస్ చేసుకుంటూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది సో ఆ మనీ ఎర్న్ చేయడానికి ముందు కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి కదా, ఈ కంపెనీ జెన్యూనే కాదని. ఈ కంపెనీ అయితే 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు కంపెనీ పాన్ కార్డ్ నెంబర్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ కంపెనీ జిఎస్టీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇదేంటంటే ఒక వ్యక్తి నడిపించే కంపెనీ కాదండి, ఇట్స్ అ వ్యవస్థ. ఒక్క వ్యక్తి ఓనర్ కాదు, ఇట్స్ అ డైరెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నమాట ఇది. సో ఇందులో ఈ కంపెనీ కేవలం జిఎస్టీ కాకుండా ఆర్ఓఐ సర్టిఫికేషన్, రిజిస్టర్డ్ ఆఫ్ కంపెనీస్ సర్టిఫికేషన్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటారు ఇది. సో ఇదంతా కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, చాలా స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇది చేశారనమాట. సో ఇంతే కాకుండా మెయిన్గా ఇప్పుడు ఇంపార్టెంట్ మన దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటంటే ఇది మై వి3 జోనల్ ఆఫీసెస్. ఇప్పుడు మీకు తెలుసు మార్కెట్లో చాలా కంపెనీస్కి ఆఫీసులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ ఉండదు, ఆ ఓనర్ ఎవడో తెలియదు, ఆ వాయిస్ కాల్స్ తప్ప ఏముండవు. 2-3 నెలల్లో హామ్ఫర్ట్ అయిపోతాయి. సో మనకు ఆ బాధ లేదు ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి కూడా మన కంపెనీ ఫౌండర్స్ రిజిస్ట్రేషన్ ఉంది, లీగల్ సర్టిఫికేషన్ ఉంది, హెడ్ ఆఫీసులు ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళు ప్రతిసారి మీడియా ముందుకు వస్తారు. ఏది ఓపెన్ అయినా, లైక్ ఏ స్టోర్ ఓపెన్ అయినా, ఎక్కడ హబ్ ఓపెన్ అయినా, ఏదైనా సరే అంతా ఓపెన్గానే జరుగుతుంది, లీగల్గానే జరుగుతుంది. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ టు బ్యాంకే అవుతాయి. మనము కంపెనీకే కడతాం, వాళ్ళు మనకి అకౌంట్లో వేస్తారు అట్లా. సో ఇందులో మన ఆఫీస్ విషయాలకు వస్తే తమిళనాడులో మోర్ దెన్ 20+ ఏరియాలలో ఆఫీసులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో 2 లొకేషన్లో ఉన్నాయి, ఒకటి తిరుపతి, ఒకటి విజయవాడ. నెక్స్ట్ వచ్చి తెలంగాణలో చూసుకుంటే మనకు మంచిర్యాల లొకేషన్లో ఉంది, కర్ణాటకలో బెంగళూరు, తర్వాత మైసూర్లో ఉంది, కేరళ ఉంది, ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఉంది, మహారాష్ట్రలో ముంబైలో ఉంది. అది కాకుండా స్టోర్స్ విషయానికి వస్తే చూడండి, స్టోర్స్ ఎందుకు వచ్చింది కొత్తగా మాట అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, పాత వాళ్ళకు, కొత్త వాళ్ళకైతే ఐడియా లేదు. ఇంతకుముందు యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు మై వి3 కంపెనీ నుంచే జరిగేది, హెడ్ ఆఫీస్ నుంచి. సో దానివల్ల కంపెనీకి ఒత్తిడి ఎక్కువ అవడంతో ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మిగతా యాక్టివిటీని పెంచుకోవడానికి కంపెనీ స్టోర్స్ని స్టార్ట్ చేసింది. ఆ స్టోర్స్ కూడా మీరు చూడొచ్చు, తమిళనాడులో 33 డిస్ట్రిక్ట్స్లో ఆర్ లొకేషన్స్ అనొచ్చు, 401 స్టోర్స్ ఉన్నాయి. నేను చెప్పింది కరెక్టో కాదో మీరు యాప్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ చెక్ చేసుకుంటా రీజన్ వైజ్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో 6 లొకేషన్స్లో 8 స్టోర్సు, తెలంగాణలో 7 లొకేషన్స్లో 9 స్టోర్సు, కర్ణాటకలో 2 లొకేషన్స్లో 6 స్టోర్సు, మైసూరు, బెంగళూరు, మాండ్య అవన్నీ కావచ్చు, కేరళలో 4 లొకేషన్స్లో ఉన్నాయి. సో ఇది మన ఇన్ని ఆఫీసులు, ఇన్ని స్టోర్స్ ఉన్నాయి. సో సెప్టెంబర్ 17 ముందు చూస్తే చాలా తక్కువ స్టోర్స్ ఉండింది, ఇప్పుడు పెరుగుతున్నాయి. ఈ స్టోర్స్ కూడా ఆగస్టు 15 నుంచి యాక్టివేట్కి వచ్చాయి. చూడండి, ఆగస్ట్ 15 నుంచి ఒక 45 డేస్ లోపల ఎన్ని స్టోర్స్ రాగలిగితే వచ్చే టైంలో ఎన్ని స్టోర్స్ వస్తాయి, ఎంత స్ట్రాంగ్గా ఎదుగుతుందో ఇదే మీకు నిదర్శనం. అంతేకాకుండా నేను చెప్పాను స్టార్టింగ్లో, ఇది ఒక వ్యక్తి నడిపేటువంటి కంపెనీ కాదు, 12 మెంబర్స్ డైరెక్టర్స్ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మీరు నియర్లీ 8 మంది డైరెక్టర్స్ని చూడొచ్చు. అది అంతేకాకుండా మై వి3 సిస్టమ్ అండ్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంది. ఇంత కన్సిస్టెన్సీగా నడవడానికి గల మేజర్ కారణం ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్, చేంజ్ అయినటువంటి ప్యాటర్ను,
ఒకటే స్టార్టింగ్లో ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే అవుతుంది, కంటిన్యూ ఫర్దర్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఏంటంటే మన డేటాను చాలా మోస్ట్ సెక్యూర్డ్ అండ్ ప్రైవసీ ఉంటుంది. అంతేకాకుండా మన అకౌంట్లో నుంచి మన సింగిల్ పైసా కూడా మన అప్లైనర్స్ కానీ ఎవరు కానీ తీసుకోలేరు. అంతేకాకుండా ఈవెన్ మన ఇండివిజువల్గా విత్డ్రా పెట్టుకోవాలన్నా కూడా దానికి మీకు ఓటీపీ వచ్చిన తర్వాతనే అది విత్డ్రా ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మీకు పేమెంట్ వస్తుంది. అది కూడా చాలా పర్ఫెక్ట్ అండ్ ప్రాంప్ట్ పేమెంట్ ఫ్రెండ్స్. మీరు ఫ్రైడే ఆర్ సాటర్డే రోజు పెడితే కనుక 1 వీక్ లోపల వస్తుంది. నేను మ్యాక్సిమం 1 వీక్ చెప్తున్నాను, 3-4 డేస్కి వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా మీకు బ్యాంక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ తప్ప పెట్టుకుంటే కరెక్ట్ చేసుకోవడానికి 300 రూపాయలు ఫైన్ ఫ్రెండ్స్, అది అనమాట. అంతేకాకుండా ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టిన ప్రతిసారి 10 రూపాయలు ఫ్రెండ్స్. అది కాకుండా ఇంకొకటి ఏమంటే ఒక్క వ్యక్తికి ఒకటే అకౌంట్ ఉండాలి, మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే కూడా అకౌంట్ బ్లాక్ అవుతాయి. ఇవన్నీ కూడా కంపెనీ యొక్క స్ట్రిక్ట్ రూల్స్ అండ్ సిస్టమేటిక్ రూల్స్. దీనివల్ల ప్రతి ఒక్కరూ చాలా కాన్ఫిడెంట్గా జెన్యూన్గా చూసుకుంటూ పోతున్నారు. ఇవన్నీ మన కంపెనీ స్ట్రాంగ్ ఉండడానికి గల మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు, కీ రోల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మైవిత్రి ప్రొడక్ట్స్. అసలు ఇప్పటి వరకు ఈ మైవిత్రి ప్రొడక్ట్స్ ఏంది సంగతి అంటే, ప్రతి ఒక్కరు నన్ను యూట్యూబ్లో అడుగుతున్నారు, కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది, గ్యారంటీ ఏంది, కంపెనీ ఓనర్ ఏమైనా చెప్పిండా, మీరేమైనా చెప్పిరా, అది చెప్పిరా, ఓనర్ చెప్పడం నేను చెప్పడం గ్యారంటీ ఏంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కొనుక్కుంటున్న 360 రూపాయలు పెట్టి కొంటే 480 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ని కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి ఇస్తుంది. ఇంకా నీకేం రా, నువ్వు కొన్న ప్రోడక్ట్కి నువ్వు అదే పెట్టిన పైసలకి ప్రోడక్ట్ వస్తుంది. సో ప్రోడక్ట్ వచ్చినాక ఇంకా వ్యారంటీలు ఏముంది ఫ్రెండ్స్. మీరు కొనుక్కున్నందుకు కానీ కంపెనీ కొన్న రోజు నుంచి 7 రూపాయలు ఇస్తుంది. అంటే ఆల్రెడీ మీరు పెట్టిన డబ్బులకి ప్రోడక్ట్ వచ్చేసింది, ప్లస్ 7 రూపీస్ వస్తుంది. ఆ 7 రూపీస్ కూడా 2 మంత్స్లో మీ పేమెంట్ మీకు వచ్చేస్తుంది. అలా ఎప్పుడైతే మీరు ఎక్కువ అమౌంట్ కావాలనుకున్నారో అప్పటి నుంచి మీరు 3 మ్యాట్రిక్స్ని ఫాలో అవ్వచ్చు. కంపెనీ ఎక్కడ కూడా చెప్పలేదు మీరు మీ డౌన్ లైన్లో మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పలేదు. అంటే మీకు నచ్చితేనే మీరు చెయ్యండి, నచ్చలేకపోతే చేయాల్సిన అవసరం లేదు. మీరు కంటిన్యూ చూసుకుంటూ పోతే 7 రూపీస్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది చాలాదా మీకు? అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడైతే మీరు నమ్మకం కోసం 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం చూడండి. ఆ సంవత్సరం తర్వాత మీరు నమ్మితే మీకు ఎక్కువ రావడానికి ప్యాకేజెస్ ఉన్నాయి. 3,000, 3,000కి 12 రూపాయలు, 30,000కి 120, 60,000కి 240, 1,20,000కి 480. అలా మీరు 7 రూపీస్ నుంచి పర్ డే 1,800 రూపీస్ వరకు సంపాదించవచ్చు ఫ్రెండ్స్. సో ఇంత ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే ఎవరైతే కంపెనీ ఉంటుందా పోతుందా అనే వాళ్ళకి ఈ ఎక్స్ప్లెనేషన్. మీరు పెట్టిన డబ్బులకి ప్రోడక్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో అంటే మీరు కంపెనీలకి డబ్బులు ఉత్తగా ఇవ్వట్లేరు. సో మీరు పర్చేస్ చేస్తున్నారు. సో పర్చేస్ చేసిన వెంటనే మీకు కంపెనీకి ఎటువంటి రుణం ఉండదు. సో మీరు పర్చేస్ చేసినందుకు గాను కంపెనీ మీకు ఇచ్చే అడిషనల్ బెనిఫిట్. సో ఇంతసేపు నా వీడియోని చాలా ఓపికగా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అంతేకాకుండా ఎవరైతే జెన్యూన్గా సీరియస్గా ఉన్నారో వాళ్ళు కనుక మైవిత్రిలోకి రావాలంటే ఈ డిస్క్రిప్షన్ లింక్లో గూగుల్ ఫామ్స్ ఉంటుంది. అది కూడా మీ బ్యాంక్ రికార్డ్స్కి మ్యాచ్ అయ్యేటట్టే పెట్టండి. కొంతమంది అసలు పేరు వేరుంటుంది, ఇంకో పేరు వేరుంటుంది, ఆధార్ కార్డు మీద వేరుంటుంది, టైంపాస్ పేరు వేరుంటుంది. అక్కడ ఏదో చెప్తారు, ఇక్కడ ఏదో ఉంటుంది, ఫోన్ నెంబర్లు XYZలు పెడతారు. ఇది కాదు ఫ్రెండ్స్. జెన్యూన్గా సీరియస్గా ఉన్న వాళ్ళే ఫామ్ ఫిలప్ చేయండి. టైంపాస్ కోసం చేయకండి. మీ వాల్యుబుల్ టైం మీరు వేస్ట్ చేసుకోవద్దు, నేను నా వాల్యుబుల్ టైం మీకోసం వేస్ట్ చేయను. సీరియస్ ఉన్న వాళ్ళే ఫిలప్ చేయండి ఫ్రెండ్స్. అంతే. ఈ వీడియోని చివరిదాకా చూసిన వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ మైవిత్రి మెంబర్స్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నాకు తెలిసి ఇంత జెన్యూన్ ఆపర్చునిటీ ఇప్పుడున్న ఏ కంపెనీలలో కూడా, అంటే నేను వేరే కంపెనీస్ని నేను బ్లేమ్ చేయట్లేదు, దీనంత జెన్యూన్గా ఉండకపోవచ్చని నా ఇది వ్యక్తిగత అభిప్రాయం ఫ్రెండ్స్. అది థ్యాంక్ యూ.